తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు రీపంపింగ్ వ్యవహారం సరికొత్త సంచలనానికి తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ వినిపిస్తున్న వాదనకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు పలకడం కాషాయ శ్రేణులను సైతం షాక్కు గురిచేస్తోంది. ఎల్ఈఓ ప్రభావం నేపథ్యంలో కన్నేపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేసి హైదరాబాద్కు తాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయంటూ కేసీఆర్ ప్రాజెక్టుపై ఈటెల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. సొంత పార్టీ నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎం అని విమర్శిస్తుంటే ఈటెల మాత్రం పాత బాస్ కేసీఆర్ అనుభవాన్ని, పరిపాలనను సమర్థించడం పార్టీలో అంతర్గత విభేదాలను రచ్చకెక్కించింది. ఈ ఆసక్తికరమైన పొలిటికల్ ట్విస్ట్ వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేపుతూ సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రీపంపింగ్ వ్యవహారం కాషాయ దళంలో ఊహించని అంతర్గత కుంపటిని రాజేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదనకు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ మద్దతు పలకడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఎల్నినో ప్రభావం దృష్ట్యా కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని, మోటార్లు ఆన్ చేస్తేనే హైదరాబాద్కు తాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మానస పుత్రిక అయిన ఈ మెగా ప్రాజెక్టుపై ఈటెల అకస్మాత్తుగా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. ఒకవైపు సొంత పార్టీ నేతలు దీనిని దోపిడీ ఏటీఎం అని తిడుతుంటే, ఈటెల మాత్రం ప్రాజెక్టును సమర్థించడం విశేషం. పాత గులాబీ బాస్ డిజైన్ చేసిన ప్రాజెక్టును పూర్తిగా తప్పుపట్టడానికి ఆయన అంతరాత్మ అంగీకరించడం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. మల్కాజ్గిరి వేదికగా ఒకప్పటి తన బాస్ కేసీఆర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపాయి. ప్రస్తుత కాంగ్రెస్ పాలన కంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంతో నయమంటూ కేసీఆర్ దార్శనికతను ఈటెల కొనియాడారు. ఈ సాఫ్ట్ కార్నర్ పాలిటిక్స్ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిల లైన్కు పూర్తి భిన్నంగా సాగుతుండడం గమనార్హం. కాంగ్రెస్ను ఢీకొట్టే క్రమంలో ఈటెల రాజేందర్ మళ్లీ కేసీఆర్తో కలిసి అడుగులు వేయబోతున్నారనే ఊహాగానాలకు ఈ పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కమలదళంలో రేగిన ఈ అంతర్గత గందరగోళం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుందోనని క్షేత్రస్థాయి కేడర్ ఆందోళన చెందుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెత తెలంగాణ పాలిటిక్స్లో మరోసారి నిజమవుతుంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న స్టాండ్ కాషాయ శ్రేణులను తీవ్ర రక్షణలో పడేసింది. కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం సరికాదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కచోట బ్యారేజీ కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే నాశనమైందని ప్రచారం చేయడం మూర్ఖత్వమని బీఆర్ఎస్ తరహాలోనే వాదించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయడం ద్వారానే హైదరాబాద్ నగరానికి తాగునీటి ఎద్దడి తప్పుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈటెల అభిప్రాయంతో బీజేపీలోని ఇతర అగ్ర నాయకత్వం ఏమాత్రం ఏకీభవించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈటెల ప్రెస్ మీట్ ముగిసిన కొద్దిసేపటికే సీనియర్ నేత రామచంద్రరావు దీనిని డ్రామేశ్వరం ప్రాజెక్టుగా అభివర్ణించారు. శాస్త్ర సాంకేతిక నిపుణుల నివేదికలను పక్కనబెట్టి బీఆర్ఎస్ మైలేజ్ కోసం మాట్లాడడం సరికాదని పార్టీ లైన్ను గుర్తు చేశారు. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్లో కీలక మంత్రిగా పనిచేసిన ఈటెలకు సొంత గూటిపై ఇంకా మమకారం పోలేదని ఆర్ఎస్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందువల్లే ఆయన ఈ విధంగా సమర్థిస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ను జైలుకు పంపాలని పార్టీ డిమాండ్ చేస్తుంటే, ఈటెల మాత్రం కేసీఆర్ అనుభవాన్ని ప్రశంసించడం విశేషం. ఈ అంతర్గత సమన్వయ లోపం రాబోయే రోజుల్లో ఈటెల రాజేందర్ కేంద్ర కేబినెట్ రేసులో వెనుకబడిపోయేలా చేసే ప్రమాదముంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో కేసీఆర్, ఈటెల మళ్లీ ఒకే తాటిపైకి వస్తారేమోననే చర్చకు ఈ వ్యాఖ్యలు కారణమయ్యాయి. కన్నెపల్లి పంప్ హౌజ్లు ఏవైతున్నాయో ఒక 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష క్యూసెక్ నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది.
అది తెలంగాణ రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని ఒక విచిత్రమైన మలుపు. నిన్నటి వరకు కేసీఆర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన ఈటల నేడు అదే కేసీఆర్ దార్శనికతను ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పటిష్టంగా ఉన్నందున కన్నెపల్లి మోటార్లను తక్షణమే ఆన్ చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తున్న వాదనకు అద్దం పట్టేలా ఉండడంతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కేసీఆర్ మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఇలా సాఫ్ట్ కార్నర్ చూపించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ నాయకత్వం కంటే గత కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన తీరు ఎంతో మెరుగ్గా ఉండేదని ఆయన బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. అయితే ఒకే అంశంపై ఎంపీ ఈటల ఒకలా, పార్టీలోని మిగతా నేతలు మరోలా మాట్లాడడం బీజేపీలో గందరగోళాన్ని సృష్టించింది. కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి కట్టిన ఏటీఎం లాంటిదంటూ బీజేపీ నేత రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. పార్టీ లైన్కు భిన్నంగా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వర్గాలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన ఒకప్పటి బాస్ కేసీఆర్ రాజకీయ అనుభవాన్ని, నాయకత్వాన్ని ఈటల ప్రశంసించడం వెనుక సరికొత్త పొత్తుల ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవైపు కేంద్ర మంత్రులు కేసీఆర్ అవినీతిపై విచారణ కోరుతుంటే ఈటల వైఖరి హైకమాండ్కు కొత్త తలనొప్పిగా మారింది. ఈ అంతర్గత విభేదాలకు త్వరలోనే బ్రేక్ వేయకపోతే క్షేత్రస్థాయిలో కమలదళం తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఎన్నేళ్ల శత్రుత్వమైనా ఒకే ఒక్క సందర్భంలో కరిగిపోతుందని నిరూపించారు ఈటల రాజేందర్. తనను గులాబీ పార్టీ నుంచి బయటకు పంపిన పాత బాస్ కేసీఆర్ పరిపాలనా దక్షతను ఆయన మళ్లీ గుర్తు చేసుకోవడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేసి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు పర్ఫెక్ట్ గా ఉన్నాయని, ప్రాజెక్టును తప్పుపట్టడం సరికాదని బీఆర్ఎస్ తరహాలోనే గొంతు విప్పారు. కేసీఆర్ కలల ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ హఠాత్తుగా చూపిస్తున్న ఈ ప్రేమ వెనుక ఉన్న రాజకీయ రహస్యమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంతో నయమని ఆయన చేసిన వ్యాఖ్యలు కాషాయ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరు ప్రాజెక్టును సమర్థిస్తుంటే మరొకరు దానిని డ్రామేశ్వరం అంటూ తిట్టిపోయడం కమలదళంలో సమన్వయ లోపాన్ని బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ దోపిడీకి అడ్డా అని బీజేపీ గట్టిగా నమ్ముతుంటే ఈటల అంతరాత్మ మాత్రం ప్రాజెక్టును సమర్థిస్తోంది. సుదీర్ఘకాలం పాటు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందువల్లే ఆయన ఆ మమకారాన్ని దాచుకోలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. మల్కాజ్గిరి సభలలో కేసీఆర్ తన ఒకప్పటి బాస్ అంటూ ఆయన అనుభవాన్ని కీర్తించడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే రాబోయే మున్సిపల్ పోరులో క్షేత్రస్థాయి క్యాడర్ తీవ్ర అయోమయానికి గురికావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఈటల రాజేందర్ అసలు ఏ పార్టీలో ఉన్నారనే ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ వినిపిస్తున్న వాదనకు బీజేపీ ఎంపీ ఈటల మద్దతు పలకడం సొంత పార్టీ నేతలకే షాక్ ఇచ్చింది. ప్రస్తుత పీసీసీ నాయకత్వం కంటే కేసీఆర్ పరిపాలన తీరు చాలా నయమంటూ ఆయన చేసిన ప్రశంసలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఈటల ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే బీజేపీ నేత రామచంద్రరావు దీనిని తీవ్రంగా ఖండిస్తూ పార్టీ లైన్ను స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి కట్టిన ఏటీఎం లాంటిదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒకే అంశంపై ఎంపీ ఈటల ఒకలా, మిగతా నేతలు మరోలా మాట్లాడడం బీజేపీలోని అంతర్గత విభేదాలను క్లియర్గా రచ్చకెక్కించింది. కేసీఆర్ రాజకీయ అనుభవాన్ని, నాయకత్వాన్ని ఈటల ప్రశంసించడం వెనుక ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంచలన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈటల రాజేందర్ అడుగులు వేస్తుంటే సొంత పార్టీలోనే ఆయన ఒంటరవుతున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. పార్టీ లైన్కు భిన్నంగా పాత బాస్ కేసీఆర్ ప్రాజెక్టును సమర్థించడం ఈటల రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అటు హైకమాండ్ హెచ్చరికలు, ఇటు క్షేత్రస్థాయి కేడర్ గందరగోళం మధ్య కమలదళం ఈ అంతర్గత కుంపటిని ఎలా చల్లారుస్తుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాబోయే మున్సిపల్ పోరులో ఈ సాఫ్ట్ కార్నర్ పాలిటిక్స్ ఏ పార్టీకి లాభిస్తాయో, ఎవరికి నష్టం చేకూరుస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.